ఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ ముగిసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వింటర్ సెషన్ పై చర్చించారు. మీటింగ్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ హాజరయ్యారు. ఏపీ నుంచి జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి, వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కేంద్ర మంత్రులు ప్రతిపక్షాలను కోరారు. ఇక దేశంలోని సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరారు వివిధ పార్టీల నేతలు. రేపు ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. మరోవైపు పార్లమెంట్ పాత భవనంలోని సంవిధాన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దాదాపు 10-15 రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు. కేవలం విజయవాడే కాదు, దేశంలో చాలా సిటీస్ లో, చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. దీనిపైన డిస్కషన్ జరగాలి. దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ డిజాస్టర్స్ ని ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలమనే దానిపైన డిస్కషన్ జరగాలి. దాన్ని కోరడం జరిగింది. వీటితో పాటుగా రివర్ ఇంటర్లింకింగ్, నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది 3 సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు, కేంద్ర బడ్జెట్లో. అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు. దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది. ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది. దీనివల్ల 10 లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరటం జరిగింది. అదే ఈ రోజు మేము కమిటీలో కూడా కోరటం జరిగింది. దీని గురించి డిస్కషన్ జరగాలి. నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ ముగిసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వింటర్ సెషన్ పై చర్చించారు. మీటింగ్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ హాజరయ్యారు. ఏపీ నుంచి జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి, వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కేంద్ర మంత్రులు ప్రతిపక్షాలను కోరారు. ఇక దేశంలోని సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరారు వివిధ పార్టీల నేతలు. రేపు ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. మరోవైపు పార్లమెంట్ పాత భవనంలోని సంవిధాన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.